యూట్యూబ్లో వీడియోస్ చేసి చాలా రోజులైంది. సూపర్ ఉంది. ఏంద్రా నువ్వు నేర్చేసుకుంటావా ఐస్ క్రీమ్ చేయడము? సో నాకేం తెచ్చారో చూపిస్తాను. అసలు డెకార్ కూడా ఎంత క్యూట్ గా చేసినారో కదా, చాలా బాగుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? యూట్యూబ్లో వీడియోస్ చేసి చాలా రోజులైంది. ఇంకా అత్తయ్య ఇండియాకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఫుల్ బిజీ అనమాట, కుదరట్లేదు. అండ్ డైలీ రొటీన్ అవుతుంది. సో కొత్తగా చేయడానికి కూడా ఏమీ లేదు. అందుకే ఈరోజు మదర్స్ డే స్పెషల్గా వీడియో చేస్తున్నాను. అండ్ అందరి మదర్స్కి ముందుగా హ్యాపీ మదర్స్ డే. అండ్ జోషి నా కోసం బిర్యానీ స్పెషల్ చేశాడు. సో రండి మీకు చూపిస్తా. వేడి వేడి బిర్యానీ మా ఇంట్లో. ముక్క టెండర్గా ఉంది, అదిరిపోయింది. ఎట్లుంది? సూపర్ ఉంది కదా. ఇంత బాగుంది రా, చాలా బాగుంది. అదిరిపోయింది. నీ చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉంది పో, భలే ఉంది. దాదా కన్నా బిర్యానీ రెసిపీ అయితే మీకు చూపించలేదు, ఎందుకంటే ఎప్పుడు బిర్యానీ చూపిస్తాం కదా, అందుకని చెప్పి చూపించలేకపోయాము. నెక్స్ట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. సో రోషికి ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి మదర్స్ డేగా ఐస్ క్రీమ్ చేయబోతున్నా, హోమ్ మేడ్. సో అది చూపిస్తాం. ఇంకా తినేసి ఐస్ క్రీమ్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. సో మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకు బయట తెచ్చుకోవడం, ఒకసారి ఇంట్లోనే హెల్తీ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేద్దామని చెప్పి చేసాము. ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాము. బట్ జోషు మాత్రం మదర్స్ డే రోజు నీ కోసం నేను స్పెషల్గా చేస్తానని చెప్పాడు. అండ్ క్వాంటిటీ వచ్చి మేము ఈ ప్లేట్లో ఎంత ఉందో అంత క్వాంటిటీ తీసుకున్నాము. ఒక పక్క జోషు ఐస్ క్రీమ్ చేస్తుంటే నేను ఇంకో పక్క వివానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా వాడు లేసే లోపలే మనం ప్రిపేర్ చేసుకోవాలి. వన్స్ లేసిన తర్వాత అయితే ఏ పనులు కుదరవు. దాదా వివులు నిద్ర లేసేసాడు బుజ్జోడు. మనం కలిసి ఐస్ క్రీమ్ చేద్దామా? బంగారు వివులు కలిసి ఐస్ క్రీమ్ చేయాలని లేసేసినా. మదర్స్ డే నాన్న, మమ్మీకి మదర్స్ డే చెప్పు. హ్యాపీ మదర్స్ డే మమ్మీకి బంగారు కడుకు డాడీకి. సరే మమ్మీ కోసం ఐస్ క్రీమ్ చేద్దామా? చేద్దామా? ఐస్ క్రీమ్ కోసం నీ ఫేవరెట్ రా మకానా? నీ ఫేవరెట్ రా, మమ్మీ తినేస్తుంది. నేను తినేస్తాను. సరే ఫస్ట్ మన కప్లోకి పాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఏ నాన్న వివో వెయ్యి, మమ్మీ కోసం వేస్తాను. మమ్మీ కోసం వెయ్యి. వెరీ గుడ్ అన్నీ వేసేద్దామా? అన్నీ నేను వాడిని ఎత్తుకున్నా పర్లేదు, నేను మామిడి కలిసి చేస్తాను నీకోసం. అబ్బో బిడ్డికి కావాలా? ఇస్తానులే మమ్మీ, ఇస్తాను. నీకు ఇది ఏం చిన్న ఉన్నాయి కదా, పొడి ఉంది కదా, పొడి పాలు వేసిస్తాను. సూపర్ నాన్న, అంతే ప్రాసెస్. నానబెట్టేయడమేనా? చూడు, నువ్వు కలుపు నాన్న, కలుపు మమ్మీ కోసం కలుపు. ఏంద్రా నువ్వు నేర్చేసుకుంటావా ఐస్ క్రీమ్ చేయడము? నేర్చుకుని వస్తావా నాను బంగారు? నెక్స్ట్ దీంట్లోకి చాక్లెట్, కోకో పౌడర్ అన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎంతసేపు నానబెట్టాలి? ఒక 1 hour. 1 hour? అబ్బా, ముందే పొద్దున్నే చేసేసి సరే చేయాలి. తిన్న వెంటనే తినుంటాం. ఇప్పుడు బిర్యానీ తినగానే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. పొద్దున్నే చేస్తుంటే తినేసి ఉంటాం కదా. అట్టుందిరా మీ అమ్మకి. ఇప్పుడు ఇది మిక్సీ కొట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి 8 hours ఆగాలంట. నైట్ ఒకసారి కుమ్మదాంలే నానా. అది బాల్ కాదు నాన్న, నువ్వు ఫుట్బాల్ అది అంటున్నావు. ఆనియన్స్ అవి వివు, నీ వల్ల ఆనియన్స్ ఏం వాడలేకపోతాం. లోపల పెట్టి ఫస్ట్. వీడు చూడరా, బొమ్మలన్నీ ఉన్నా కూడా ఆడేది చూడు. ఈ వంటకి వాడలేకపోతాం రే. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు టోడ్లర్స్ ఇట్లా ఉంటారా? ఒకసారి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే వీడొక్క బొమ్మ వస్తువుతో ఆడనమాట. ఉన్న బొమ్మలంతా వేస్ట్. మేమేదో మా సాటిస్ఫాక్షన్కి ఈ టైంలో ఇవి కొంటున్నాం అన్న మా సాటిస్ఫాక్షన్కే కొంటున్నాం, కానీ బొమ్మలు ఒక్కటి కూడా టచ్ చేయడం ఇరగొట్టడం అంతే. నాను బంగారు అది బాస్కెట్ కదా నాన్న, ఎత్తి పెట్టు. ఇది కూడా దాడి పెట్టేసి లోపల పెట్టే. వెరీ గుడ్. ఇంకింతసేపు అవంతా సోక్ చేసుకున్నాం కదా, బాగా నానిపోయాయి. ఇంకా దాంట్లో కొన్ని డేట్స్ యాడ్ చేసుకుంటున్నాము.
షుగర్ అయితే అస్సలు యాడ్ చేసుకోవట్లేదు. కానీ చాక్లేట్ మాత్రం యాడ్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీరు చిన్న పిల్లలకి చేయాలన్నా, లేకపోతే పర్టిక్యులర్‌గా షుగర్ తినకూడదు అనుకుంటే మాత్రం చాక్లేట్‌ని అవాయిడ్ చేసేయొచ్చు. ఇంకా అలానే కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మేమైతే ఇక్కడ అసలు క్వాంటిటీ ఏమీ చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఎంతెంత క్వాంటిటీ యేసుకున్నామో తెలియాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకిది మొత్తం గ్రైండ్ జేసుకోవాలి. సో, మీలో ఎవరైనా ట్రై జేయాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై జేయొచ్చు. ఎందుకంటే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా వచ్చింది. అండ్ నాకైతే ఈ ఐస్ క్రీమ్ చాలా స్పెషల్. ఎందుకంటే మదర్స్ డే రోజు జోషు నా కోసం జేశాడు. అది కూడా వివాన్ని కూడా ఇన్వాల్వ్ చేశాడు కదా! అండ్ ఈ మధ్య జోషి ఇంట్లో ఏదైనా పని జేస్తే మాత్రం వివాన్ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యేలాగా ట్రై జేస్తున్నాడు. ఎందుకంటే చిన్న పిల్లకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా! మనం ఏం జేస్తున్నాం, ఏమి అని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ వివాన్ అయితే కుకింగ్ జూడాలనుకుంటాడు. అండ్ ఎవరు పని జేస్తా అంటే వాళ్ళ దగ్గరికే ఎళ్ళాలి. వాళ్ళే ఎత్తుకోవాలంటాడు. కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాడినెత్తుకొనే పని జేస్తున్నా. సో, ఇప్పుడు గ్రైండ్ జేసుకున్నాం కదా! గ్రైండ్ చేసిందంతా ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. సో, దీంట్లో మీరు చాకో చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ చిన్న చిన్న చాక్లేట్ పీసెస్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంక మంచిగా వ్రాప్ చేసుకొని ఒక 8 అవర్స్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. మాకైతే ఆ రోజు నైట్ తినడం కుదరలేదు. సో, అందుకే వీడియో కూడా తీయలేదు. కానీ నెక్స్ట్ డే తిన్నాము. చాలా బాగొచ్చింది. నేను నా క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. అసలు అవుట్‌పుట్ అయితే ఎంత బాగొచ్చిందో మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా చెప్పాలంటే బయట టేస్ట్ కన్నా మనం చేసుకున్నదే చాలా బావుంది. అంటే మనకు తెలుసు కదా! ఏ ఇంగ్రీడియెంట్స్ ఏస్తున్నాం, ఎలా చేస్తున్నాము అని చెప్పి. సో, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మేమైతే ఇంక ఐస్ క్రీమ్ జేసుకోవాలంటే బయట నుంచి తెచ్చుకోకూడదు. ఇంట్లోనే ఇట్లా టైం కుదిరినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాము. ఇంకా మా దగ్గరున్న చాక్లేట్ సిరప్ ఏసుకున్నాను. ఇదేసుకున్నా, ఏసుకోకపోయినా పర్లేదు. బట్ ఈ రెసిపీ మాత్రం మస్ట్ ట్రై అనేసే జెప్తాను. సో, నేనింక లేసి రెడీ అవుతా అన్నాను. వీళ్ళేమో రెడీ అవ్వమని చెప్పి కింద వాకింగ్ అని చెప్పి ఎళ్లారు. సో, నాకేం తెచ్చారో చూపిస్తాను చూడండి. నా కోసం ఫ్లవర్స్ తెచ్చారు. వావ్! అసలు ఆ ఎఫర్ట్‌కి దానికి ఐయామ్ సో హ్యాపీ. థాంక్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే అందరికి కూడా. హ్యాపీ మదర్స్ డే మామ్స్ అందరికి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. చాలా థాంక్ యూ. చూడండి. వాకింగ్ సర్ప్రైజ్. అది నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట ఈసారి మాత్రము. ఎందుకంటే జోష్ నార్మల్‌గానే నాకు చిన్న చిన్న సర్ప్రైజ్‌లు ఇస్తా ఉంటాడు. ఇట్లా మదర్స్ డే స్పెషల్‌గా ఏమి ఇస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు. సడెన్‌గా వచ్చేసరికి షాక్. నాకేం చెప్పాలో అయితే అర్థం కాలా. థ్యాంక్ యూ సో మచ్. సరే పదండి రెడీ అవుదాం పదండి. నన్ను ఈరోజు డిన్నర్‌కి తీసుకొని వెళ్తా అన్నారు. నాకేదో కొంచెం స్పెషల్‌గా ఉందనమాట. అంటే రోజు ఇట్లే ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం స్పెషల్‌గా ఉంది. ఫ్లవర్స్ తేవడము, డిన్నర్‌కి తీసుకొని వెళ్ళడము, కుకింగ్ చేయడము. సో, చాలా ఏదో క్వీన్ లాగా ట్రీట్ చేస్తున్నారు కదా! భలే ఉంది. అంటే రోజు ఇట్లా ఉన్నా కూడా ఈరోజు చెప్పి మరి వివాన్‌తో చేయించడము, చెప్పి మరీ చేస్తాండ్రు కదా! సూపర్ ఉంది ఈ ఫీలింగ్. సో హ్యాపీ. సో, మేము రెడీ అయిపోయినాము. ఇంక డిన్నర్‌కి వివు నన్ను తీసుకొని వెళ్తున్నాడు. వివాన్ తీసుకెళ్తాను నీకు. కొడుకు వచ్చాకంతా కొడుకు అయిపోయింది. బిల్లు వివాన్ కట్టేమనైతే. లేదు, బిల్లు నువ్వు, ఎంజాయ్మెంట్ మాది. ఇంకా అదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. మళ్ళీ టౌన్ లెక్కే వచ్చేసాము. ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి. దూరంగా చోటకెళ్ళి పొద్దున్న నుంచి కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది. ఇంకా దూరంగా ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. సో, టౌన్ లెక్క అయితే మనకు దగ్గరగా ఉంటుంది. ప్లస్ ప్లేస్ కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి. ఇంకా సండే కదా, వివుగాడు కూడా ఫుల్ ఆడుకుంటాడు బుజ్జాడు అక్కడ పిల్లలందరితో కూడా. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఈ ఫ్లవర్ ఈరోజు నాకు చాలా స్పెషల్ ఇది. సో, నాతోనే ఉంటుంది ఇది. మంచిగా ఈరోజంతా పెట్టుకొని నైట్ ఏమో వాటర్లో వేస్తాను. సూపర్ ఉంది అసలు. ఈ కలర్ కూడా భలే ఉంది నాన్న అసలు. సో, అమ్రిజాకి వచ్చాము. ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇంక ఈలోపేమో వివుని ఇక్కడ ఆడిద్దామని చెప్పి. రాకనమ్మా, వాడు కొంచెం స్లీపీగా కూడా ఉంది. కొంచెం ఆడేస్తే బాగా నిద్రపోతాడు. మేము హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు. ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం తగ్గిపోయారు. ఇంకెప్పుడు ఇంక చూసాడా వెళ్ళిపో ఇంక పరిగెత్తు. ఇంకా పరిగెత్తున్నా. తొక్కేస్తావు, షూతో తొక్కేస్తాడేమో. షూతో తొక్కేస్తావు కన్నా. ఓ నాన్న ఈ పిల్ల వీడితో చాలా డేంజర్. అందరినీ వెళ్ళి
అందరినీ ఎలా చేసుకుని వస్తాడు. సరే హాయ్ చెప్పు, చూడండి హాయ్ చెప్పు. ఎంత క్రేజీగా ఉన్నాడు. హాయ్ వివాన్, హాయ్ చెప్పు. ఓ వివాన్ అయితే అక్కడ చిన్నపిల్లలందరూ ఆడడం చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు. వాళ్ళకి హాయ్ చెప్తాడు, బాయ్ చెప్తాడు, హై ఫేస్ ఇస్తాడు. వాడిని చూస్తే ఇంక మాకు హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు కదా, అలాంటి టైంలో మాకే కొంచెం బాధేస్తుంది. వాడు కూడా అప్పుడప్పుడు అప్సెట్ అవుతాడు. ఇంకా అలాంటి టైంలో మేమే చీరప్ చేసి ధైర్యం చెప్తాము. ఈ ప్రపంచంలో ఏదైనా ఎవరినైనా రీప్లేస్ చేయొచ్చు, కానీ పేరెంట్స్ లవ్ని మాత్రం అస్సలు రీప్లేస్ చేయలేము కదా. ఇంకా వివాన్కి మేము పేరెంట్స్గా ఆ ధైర్యం చెప్తున్నాము. హాయ్ హాయ్ అందరికి హాయ్ చెప్తాడబ్బా. వివు 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 వివాన్ ఓన్లీ గ్రీన్ ఏరియా, ఇక్కడికి రా. ఇంక ఇది మొత్తం వాడితే తిరుగుతానే ఉంటాడు, గబ్బా గబ్బా పరిగెడతాడు, ఫుల్ అలసిపోతాడు. అలసిపోతావు నాన్న. ఆగరా నాను. అమ్మా వీడన్నకు పరిగెత్తలేకపోతున్నాం కన్నా. కన్నలు ఇంక చాలరా. సో ఫైనల్ అయితే సెటిల్ అయిపోయినాం ఇక్కడ. అమ్మా అక్కడ పాప చూడు వీడు చూసేది సైట్ కొడుతుంది. రై వివు 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 హాయ్ టిన్ 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 టిన్. హాయ్ చెప్పు నానా. అక్కడ చూడు, అక్కడ హాయ్ చెప్పు. అక్కడ 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 హాయ్. అక్కడ నానా లేదు పోనీలే, వాడు ఎట్లా అట్లా కొంచెంసేపు ఉన్నాయి చాలు. అసలు డెకార్ కూడా ఎంత క్యూట్ గా చేసినారో కదా, చాలా బాగుంది. మదర్స్ డేకి డెకార్ ప్రతి చోట చేశారు, ఈడు మాత్రం ఇంకా బాగుంది. ఆ బటర్ఫ్లైస్ కానీ ఫ్లవర్స్ రావడం కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది. నేను వివో బుజ్జి బుజ్జిగా కొన్ని ఫోటోలు తీసుకున్నాం కూడా. అది వ్యూ, అటుపక్క లేక్, ఇక్కడ ప్లే ఏరియా, ఇక్కడ మనం కూర్చున్నాం. సో ఇంకా డిన్నర్కి వచ్చేసాం కదా, ప్రశాంతంగా డిన్నర్ చేసేస్తాము. సో ఈ రోజు అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డే అనేది చెప్పచ్చు. అండ్ ఇయర్లో ఒక మెమరబుల్ డే ఇంకోటి యాడ్ అయింది. ఇంకా వివాంతే నా సెకండ్ మదర్స్ డే అన్నమాట. సో ఇది కూడా ఫస్ట్ స్పెషల్గా అయింది, ఇది కూడా స్పెషల్గానే అయ్యింది. వాడు అందుకే ఈరోజు వాడిని తీసుకెళ్ళి ఎందుకు వెళ్ళానంటే బొకే కూడా వాడు అన్ని చూస్తాడు. వాడు తెలిసినా తెలియకపోయినా కూడా ఒక మెమరీ, వాడు అన్ని చూడడం, విజువల్స్ ఎక్కడో వచ్చి లాక్ అయిపోయాయి అనుకో మంచిదే కదా. సో వాడిని చూసి రేపొద్దున వాడాలి మమ్మీకి అలా చేయాలి కాబట్టి సో ప్రతి పనిలో వాడిని ఇన్వాల్వ్ చేస్తాను అనమాట. సో ఫ్యూచర్లో కూడా ఈ మెమరీస్ అనేవి మాకు అట్లా గుర్తుండిపోతాయి అనమాట. వీడియోస్ ఎక్కడికి పోవు కదా, అలానే ఉంటాయి కాబట్టి అవి అలా గుర్తుండిపోతాయి. ఇంకా వివు కూడా కొంచెం స్లీపీ వచ్చాడనమాట, ఇంక వ్లాగ్ కూడా కంటిన్యూ చేయలేము. సో ఈ రోజుకైతే ఇంతే. సో వ్లాగ్స్ అయితే చేస్తూనే ఉంటాము. ఇంక ఇప్పుడు నుంచి నేను టైం కుదిరించుకొని వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.